ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే మనము శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం ఎంపీ అయినటువంటి కలిసెట్టి అప్పలనాయుడు గారిని అయితే కలడానికి వచ్చాము. కారణం ఏంటంటే ఈరోజు భారతదేశం అంతటా కూడా తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ ఇది సక్సెస్ఫుల్గా చేశాము. అయితే నిన్నటి నుంచి ఆపరేషన్ సింధూర్ 2 సో ఏదైతే పాకిస్తాన్ మన పైన చేస్తున్నటువంటి దాడులకు ప్రతీకార దాడులుగాను చేసి వారిపైన కూడా మనం యుద్ధం అయితే చేయడం జరుగుతుంది. భారతదేశం అయితే కంప్లీట్గా యావత్ పాకిస్తాన్కి మనకైతే యుద్ధం జరగడం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ దానిపైన ఏంటి సార్? టీంకి అదే సమయంలో ఈ టీంలో ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం తరఫున వారికి వందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు భారతీయ ఆర్మీ అంటే భారతీయ ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉందో మనం చూసాం. ఈరోజు ప్రపంచ దేశం మొత్తం ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఫోర్స్ కానీ సమర్థవంతంగా ఉందని నిరూపించగలిగారు. దీనికి అందరికీ భారతీయుడిగా వారందరికీ సెల్యూట్ చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వారు సాహసమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు భారతీయులందరూ కూడా తలెత్తుకునే విధంగా చేశారు. అదే సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి మేము ఉన్నాం, మీ వెంట ఖచ్చితంగా మీరు ఏ నిర్ణయం తీసుకుని మేము ఉన్నామని చెప్పేసి వారు మద్దతు ఇవ్వడం. అలాగే ప్రతి దేశంలో మన రాష్ట్రంలో దేశంలో ప్రతి రాష్ట్ర ప్రతినిధులు కానీ ఇంకా నిన్న క్యాబినెట్ అఖిలపక్ష సమావేశంలో కూడా సాక్షాత్తు ఎవరైతే వచ్చారో ప్రతిపక్ష నాయకులందరూ కూడా మద్దతు తెలపడం ఇది మంచి ఒక ఇండికేషన్. భారతీయులందరూ కూడా ఒకటే, ఏదైనా కష్టం వస్తే మేము ఎదుర్కొంటాం, ఒకటిగా మేము సంఘటితగా పోరాటం చేస్తామని ఒక మంచి సమాధానం ఇచ్చారు. అందుకు మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ముందు దేశం తర్వాత మనం. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా ఆ భావంతో కలిగినప్పుడు ఎవరైనా సరే కొద్దిగా వెనక్కి పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు ప్రతి భారతీయుడు కూడా మద్దతు తెలిపారు. మన భారతదేశంలో ఉన్న వాళ్ళు కాదు, ప్రపంచంలో ఉన్న భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా ఈరోజు ఆర్మీ చర్యల వల్ల మంచి జరిగింది. భవిష్యత్తులో కూడా మేము దేనికి తీసిపోం, మేము చాలా పకడ్బందీగా చేయగలుగుతాం, మేము దెబ్బకి దెబ్బ తీయగలమనే ఒక మెసేజ్ ఇవ్వగలిగారు. ఇది మంచి ప్రక్రియ. అలాగే ప్రతి భారతీయుడు కూడా భారతదేశం పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రేమాభిమానాలతో ఉండాలి, భక్తితో ఉండాలి, దేశభక్తి ఉండాలి. అందరం కూడా ప్రతి ఒక ఆర్మీ సరిహద్దులో ఉన్న ఆర్మీ సంబంధించిన వ్యక్తులే కాదు, మనం కూడా ఒక ఇంట్లో పౌరుడిగా తయారు చేసి ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా అనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అయితే అదేవిధంగా ఇప్పుడు దేశ ప్రజలకి శాంతి భద్రత పరంగాను వాళ్ళు చాలామంది అంటే యుద్ధం వస్తే ఏదో జరుగుతుంది అంటున్నారు, వాళ్ళకి ఇచ్చినటువంటి ధైర్యం ఏంటి? ఇది మన కొత్త కాదండి, మనం కూడా చూసాం, 2 ప్రపంచ యుద్ధాలు చూసాం. అదే సమయంలో మనం గతంలో చాలా సందర్భాల్లో పాకిస్తాన్ మనల్ని కవింపు చర్యలు చేసింది, మన సమాధానం చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. భవిష్యత్తులో కూడా ప్రతి పౌరుడు కూడా, ఎందుకంటే మనం ఇండికేషన్ మనం ఎవరైతే బాధితులు ఎవరు ఉన్నారో వారందరూ కూడా మాకు నిజంగా న్యాయం జరిగింది, సరే మా భర్తలు పోవచ్చు, మా కుటుంబ యజమానులు పోవచ్చు, కానీ భారతదేశంలో ఉన్న ప్రభుత్వం కానీ భారతీయులు అందరం కూడా ఏకదాటిపై వచ్చి ఈరోజు మనం వారికి ఏదైతే ఉగ్రవాదుల్ని మట్టి కల్పించామో దానిని మేము సెల్యూట్ చేస్తామని చెప్పేసి వారు కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు. అదే స్ఫూర్తిని తీసుకోవాలి. భారతీయులు కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు, ఒక మానసిక ధైర్యంతో ఉన్నారు. యుద్ధం వచ్చినా మేము వస్తాం, మీ ఇంటికి పౌరుడుగా వస్తామని ఒక ఆలోచన రాగలిగారు. దాని అంతటికి కారణం అంటే మనకు ఔన్నత్యం, భారతదేశంలో ఉన్న ఇది ఒక యూనిటీ, ఆ యూనిటీ చేశారు కనుక దీంట్లో అన్ని భాగాలు, అన్ని విభాగాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు అందరూ కూడా ముందుకు వచ్చారు. అందరూ కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా భారతీయులందరం ఉంటే మన భారతదేశంలో ఏదైనా జరిగితే మేము ముందుంటామనే రావడం అనేది మంచి ప్రక్రియ. ఇది ముందు కూడా వెళ్తుంది. భారతీయులందరూ కూడా ధైర్యంగా ఉన్నారు, స్ఫూర్తితో ఉన్నారు. ఖచ్చితంగా మా జోలికి వస్తే మా పని మేము చెప్తామనే ఆలోచనతో వారు ఉండడం అనేది మంచి ప్రక్రియ అండి. థ్యాంక్ యూ.